మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. రెండో రోజు భానును సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాచి ఉంచిన మరో 4 తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు కంటే భాను ముఠా పాల్పడిన వివిధ నేరాలపై సిఐడి ఆరా తీస్తోంది. సూరి హంతకుడు భానుకిరణ్ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సిఐడి భాను దాచిపెట్టిన మరో 4 ఆయుధాలని వెతికి పట్టుకుంది. విచారణ సమయంలో అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు 4 తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జగన్ సన్నిహితుడు దంతులూరి కృష్ణ అలియాస్ మంగళకృష్ణ నుంచి తీసుకున్న ఆయుధాల్ని కూడా సిఐడి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సూరి హత్యా నేరాన్ని ఇప్పటికే భాను అంగీకరించినట్టు సమాచారం. ఇక సిఐడి ఇతర అంశాలపై దృష్టి సారించింది. సూరి జైల్లో ఉండగా భాను ముఠా పాల్పడిన వివిధ నేరాలకు సంబంధించి కూపీ లాగుతున్నారు. ఈ ముఠా చేసిన నేరాల సంఖ్య కంటే వాటి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయా దిశగా బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో భూదందాలు, బెదిరింపులకు పాల్పడటంలో సహకరించిన రెవెన్యూ, పోలీసు అధికారుల పాత్రపైన ఆరా తీస్తోంది. ఇప్పటికే భూదందాలకు సంబంధించి వివరాలు కోరుతూ అధికారులు రెవెన్యూ శాఖకు కూడా ఓ లేఖ రాసినట్టు సమాచారం.